ఈ రోజున పద్మనాభం గారి సంస్కరణ సభకి ఈ విధంగా మేము రావడం అన్నది మాకు చాలా బాధాకరం. ఎందుకంటే పద్మనాభం గారితోటి మా చిన్ననాటి నుంచి మాకు ఆయనతో అనుబంధం ఉంది. మా నాన్నగారి తరం నుంచి మేము సంవత్సరంన్నర కాలం నుంచి పద్మనాభం గారితోటి ప్రత్యేకమైన అనుబంధం ఏర్పాటు చేసుకున్నాం. ఏ విధంగానంటే పద్మనాభం గారు ఎవరైనా మనిషి వచ్చారంటే వారికి మీకు ఏ పని కావాలని అడుగుతారు నాయకులు. కానీ పద్మనాభం గారు ముందు మీరు తిని మాట్లాడండి, తర్వాత ఏ విషయమైనా మాట్లాడండి నాతోటి అని చెప్పే స్వభావం గలవైన ఆయన కాపు ఉద్యమానికి ఒక్కనికే ఏదో చేశారని పేరు మార్చుకోవడంతో రెడ్లుగా మారిపోయారని ప్రజల్లో అనేక రకాల అపోహలు ఉన్నాయి. ఆయన కాపు ఉద్యమానే కాదు, అనేక జాతులకి అనేక మందికి ఆ రోజుల్లో ₹1 తీసుకోకుండా అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వేయించిన ఘనత ఎవరికైనా దక్కిందంటే అది మొదటి పద్మనాభం గారికి తప్ప ఇంకెవరికి దక్కదు. ఎందుకంటే ఈ రోజుల్లోనే 25 కేజీల బియ్యం, కిలో బియ్యం దానం చేసి పెద్ద పబ్లిసిటీ చేసే రోజుల్లో అసలు ఏ విధమైన పబ్లిసిటీ లేకుండా ప్రతి జీవితంలోకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి వెలుగు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక ముద్రగడ పద్మనాభం గారే. ఆయన కాపు ఉద్యమనేత కాదు, అందరి జనాలకి కూడా ఆయన కావాల్సిన వ్యక్తి. ఈ విధంగా ఆయన్ని ఈరోజు ఈ సంస్కరణ సభలో మేము ఒకసారి స్మరించుకోవడం అన్నది మాకు కడు బాధాకరమైన, మేము ఏ విధంగానూ ఆయనకి ఈ విధమైన నివాళులు అర్పించాలని మేము ఇక్కడికి వచ్చాం.